నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 29కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఈరోజు చూద్దాం రండి ఒకసారి. ఆంధ్రజ్యోతి పేపర్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం, మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా స్థానిక టీవీ ఛానల్స్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీ అండా 6 C-130 విమానాల అందజేత. సో ఓ ఇంటర్వ్యూలోనేమో అణ్వస్త్రాలను ఉపయోగిస్తామని చెప్పారు. అదే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో లేదు కేవలం 3-4 రోజుల్లో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రమే మాట్లాడానని చెప్పి తన మాటల్ని వక్రీకరించారని చెప్పి పాకిస్తాన్ మంత్రి మళ్ళీ మాట మార్చారు. సో అటు ఈ తుర్కీ దేశం కూడా ఈ పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తూ ఉంది. అందులో భాగంగా C-130 విమానాలను కూడా అందజేశారు. చూడాలి ఏం జరుగుతుందో మరి. కాశ్మీర్లో మళ్ళీ కల తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు, పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికుల అండ. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో గోండోలా కేబుల్ కార్ స్టేషన్ వద్ద పర్యాటకుల సందడి. కాశ్మీర్లో జరిగిన దాడితో కొన్ని రోజులుగా పర్యాటకులంతా కూడా భయాందోళన చెందారు. చాలామంది వరకు రాలేదు కూడా. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ పర్యాటకులకు వస్తున్నారు. సో వారికి పూర్తి భద్రతా ఏర్పాట్లు, ఇతర డిస్కౌంట్లు కూడా కల్పిస్తూ ఉన్నారు. పర్యాటకులంతా రావాలి, రక్షణ కల్పిస్తామని చెప్పి కూడా భరోసా కూడా కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్, సీఎంను కలిసిన కొత్త సీఎస్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె రామకృష్ణారావు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. బుధవారం సాయంత్రం సీఎస్ను రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. మే 1వ తేదీ నుంచి సీఎస్ గారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన 1991 ఐఏఎస్ బ్యాచ్కు సంబంధించిన అధికారి. గతంలో అనేక బాధ్యతలు చేపట్టారు. సమర్థవంతంగా విధులు కూడా నిర్వర్తించారు ఆయన. సో ఇప్పుడైతే ఈ నెల 30తో అంటే రేపటితో ప్రస్తుత సీఎస్ శాంతికుమారి గారి పదవి ముగియనుంది. ఆమె స్థానంలో కె రామకృష్ణారావు గారు మే 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన కలిశారు. ఖజానా లూటి కేసీఆర్ పనే, 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికే ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్ల లాంచింగ్, క్లోజింగ్, షోపుట్ట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు, అక్కసు వెళ్ళగక్కాడు. నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె పగిలింది. పిల్లగాళ్ళంటూ కేటీఆర్, హరీష్ రావును అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే ఖగార్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు. సో ఇక్కడ కేసీఆర్ గారి ప్రసంగంలో అసలు పసనే లేదు. మేము అధికారంలో వచ్చిన 2 రోజులకే కేసీఆర్ గారి గుండె పగిలిందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. సో మళ్ళీ ఇంకా ప్రధాన వార్తలు ఏమన్నా చూద్దాం ఒకసారి. సంచలన సూర్యవంశీ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో సెంచరీ, 35 బంతుల్లో 7 4లు 11 6లు. రాజస్థాన్ రాయల్స్ చిన్నోడి ఘనత. సో నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్తో జరిగిన ఈ మ్యాచ్లో 14 ఏళ్ల కుర్రోడు కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. సెకండ్ హైయెస్ట్ అంటే ఫాస్టెస్ట్ సెంచరీని చేశారు ఈయన. మొదటి స్థానంలో 30 బంతుల్లో సెంచరీ చేసిన స్థానంలో క్రిస్ గెయిల్ ఉంటే, ఈయన 2వ స్థానంలో 35 బంతులకు సెంచరీ చేశారు. అతి చిన్న వయసులో, కేవలం 14 సంవత్సరాల వయసులోనే వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఓ చరిత్రనే రాశారని చెప్పొచ్చు. సో ఎక్కడ చూసిన క్రికెట్ అభిమానుల్లో వైభవ్ అంటే తెలియని వారు లేరు నిన్నటి నుంచి. సో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్తో జరిగింది. గుజరాత్ 209 పరుగులను రాజస్థాన్ రాయల్స్ ముందుంచగా, ఈ రాజస్థాన్ రాయల్స్ 6 ఓవర్ల ముందుగానే ఈ మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. సురెడ్డికి పద్మవిభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్. 71 మందికి పద్మ పురస్కారాలు అందజేత. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రదానం. పురస్కారాలు అందుకున్న 4 తెలుగువారు. మాడగోల నాగఫణి శర్మ, అప్పారావుకు పద్మశ్రీ. సో దాదాపు 71 మందికి పద్మ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డులను అందజేశారు. పద్మ విభూషణ్ను
నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్ వరించగా పద్మభూషణ్ సినిమా నటుడు, హీరో, అందరికీ సుపరిచితులైన బాలయ్యకు పద్మభూషణ్ లభించడం జరిగింది. అదేవిధంగా మాడడుగుల నాగఫణి శర్మ, అప్పారావులకు పద్మశ్రీ అవార్డులు అయితే రావడం జరిగింది. వీళ్ళంతా కూడా తెలుగువారు. అఫిడవిట్లో అబద్ధాలు చెప్తారా, 20,000 జరిమానా కట్టండి, గ్రూప్ 1 మూల్యాంకనంలో తప్పులు జరిగాయంటూ పిటిషన్ వేసిన 19 మందికి హైకోర్టు జరిమానా. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పిటిషన్ కొట్టివేత, తప్పుడు పత్రాలు ఇవ్వడంపై విచారణకు ఆదేశం. మరో పిటిషన్లో నియామక పత్రాలు ఇవ్వద్దన్న ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీల్. సో మనం చూసాము, గ్రూప్ 1 మెయిన్స్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ కొంతమంది 19 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు ఈ 19 మందిని సమర్పించిన ఆధారాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పుడు పత్రాలు, తప్పుడు ఆధారాలు అని చెప్పి కూడా వారిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. అదేవిధంగా వారికి జరిమానా కూడా విధించారు. చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి 14వ పేజీలో ఏముందో చూద్దాం. $20,000 జరిమానా కట్టండి, గ్రూప్ 1 మూల్యాంకనంలో తప్పులంటూ పిటిషన్ వేసిన 19 మందికి జరిమానా. వారి పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. మరో పిటిషన్లో నియామక పత్రాలు ఇవ్వొద్దన్న ఆదేశాలపై టీజీపీఎస్సీ అప్పీల్. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని పారదర్శకంగా తిరిగి మూల్యాంకనం చేసేలా ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన 19 మంది అభ్యర్థులకు షాక్ తగిలింది. వారు అఫిడవిట్లో అబద్ధాలు చెప్పడంతో పాటు తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినందుకు పిటిషనర్లకు హైకోర్టు 20,000 జరిమానా విధించింది. ఈ పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు పత్రాలు సమర్పించడంపై విచారణ చేపట్టాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి రైల్వే ఉద్యోగి కె ముత్తయ్య, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సహా 19 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ నాగేష్ భీమపాక ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపు పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు మూటగూడరి రాహుల్ అనే అభ్యర్థికి వచ్చిన 329 మార్కులను 192కు తగ్గించి తప్పుడు మార్కులు పిటిషన్ కోర్టు సమర్పించారు. సో ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేసిన కొంతమంది పిటిషనర్లు దాఖలు చేసిన ఈ అఫిడవిట్లో అబద్ధాలు ఉన్నాయని చెప్పి హైకోర్టు గుర్తించింది. ఆ 19 మందికి 20,000 జరిమానా కూడా విధించారు. ఇలాంటి మళ్ళీ పాల్పడొద్దని చెప్పి వారిపై కఠిన చర్యలు, అంటే శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. నెక్స్ట్ ప్రధాన వార్తలు ఏమన్నాయి ఒకసారి చూద్దాం. తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి, తెలంగాణ న్యాయాధికారుల నియామకంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను సమర్థించిన ధర్మాసనం. ఉర్దూలో ప్రావీణ్యం నిబంధనను కూడా చేర్చాలన్న పిటిషన్పై విచారణకు నిరాకరణ. తెలంగాణలో న్యాయాధికారుల అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీసులో చేరే అభ్యర్థులకు తెలుగులో ప్రావీణ్యం తప్పనిసరిని స్పష్టం చేసింది. తెలంగాణ జ్యుడిషియల్ రూల్స్ 2023 ద్వారా ఉర్దూను మినహాయించారని పిటిషన్ మహమ్మద్ సుజాద్ హుసేన్ లేవనెత్తిన వాదనను జస్టిస్ బిఆర్ గవై, ఆగస్టిన్ జార్జ్ మసీహులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి న్యాయశాఖలో కోర్టులో జాయిన్ అయ్యే వారికి తెలుగు ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనిపై కొంతమంది వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేయడంతో ఆ కేసును తిరస్కరించింది సుప్రీంకోర్టు. మృతదేహాలను చూపి రాష్ట్ర హోదా డిమాండ్ చేయను, పర్యాటకుల భద్రతకు నాదే బాధ్యత, క్షమాపణ చెప్పడానికి కూడా నా వద్ద మాటలు లేవు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం ఒమర్ పహల్గాం ఉగ్రదాడిని రాజకీయం చేయదలుచుకోలేదని, అమాయకుల మృతదేహాలను చూపి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయలేకపోవడం లేదని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఉగ్రదాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో సోమవారం ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల కిందటే పెళ్లి చేసుకున్న నేవీ అధికారి భార్యను నేను ఎలా ఓదార్చగలను? మేము చేసిన నేరం ఏమిటని బాధితుల కుటుంబాలు అడుగుతున్నాయి. అందుకు నా దగ్గర జవాబు లేదు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలకు మేము ఇన్ఛార్జ్ కాదు. కాశ్మీర్కు పర్యాటకులను ఆహ్వానించాం, వారి భద్రతకు నాదే బాధ్యత. కానీ పర్యాటకులకు క్షమాపణ చెప్పడానికి కూడా నా దగ్గర మాటలు లేవు. అయినా ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర హోదా డిమాండ్ చేయడానికి ఉపయోగించుకోదలుచుకోవడం లేదని, మృతదేహాలను చూపి రాష్ట్ర హోదాను డిమాండ్ చేయను. అంత నీచ మనస్తత్వం నాది కాదు. దానిని మరో సందర్భంలో డిమాండ్ చేస్తాం అని వ్యాఖ్యానించారు. సో ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సమాధానం ఏం చెప్పాలని చెప్పి కూడా నా దగ్గర సమాధానాలు లేవని చెప్పి కూడా దీనావస్థలో మాట్లాడారు. సో ఇది
ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. బంకర్లోకి టెర్రరిస్టులు, పీఓకే నుంచి వారిని తరలిస్తున్న పాక్, సరిహద్దుల్లోని ఉగ్ర స్థావరాలు ఖాళీ, ఇండియా దాడి చేస్తుందనే భయంతో నిర్ణయం, టెర్రరిస్టులను కాపాడుకుంటున్న పాక్ ఆర్మీ, సర్జికల్ స్ట్రైక్స్ అనుభవంతో ముందు జాగ్రత్త. సో పాక్ అప్రమత్తమైంది, మళ్ళీ ఉగ్రవాదులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీంతో తేట తెల్లమవుతుంది పాకిస్తాన్ ఉగ్రవాది సంస్థలను పెంచి పోషిస్తుందని చెప్పి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ, ప్రిపరేషన్స్లో మన సైన్యం, ప్రధాని మోదీకి వివరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దాదాపు 40 నిమిషాల పాటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు, కీలకంగా చర్చలు కూడా జరిపారు. దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా భారత సైన్యాన్ని రెడీ చేశామని చెప్పి కూడా చెప్పారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి, మరో 7 సమాచార కమిషనర్లుగా నియామకం, గవర్నర్కు చేరిన ఫైల్ ఆమోదించగానే ఉత్తర్వులు. లిస్టులో అయోధ్యరెడ్డి, బోరెడ్డి, పివి శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, పిఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవ్, పర్వీన్ పేర్లున్నాయి. రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సిఫార్సులను గవర్నర్కు పంపినట్టు తెలిసింది. గవర్నర్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎంపిక చేశారు. గవర్నర్కు ఆ ఫైల్ కూడా పంపారు. గవర్నర్ ఆమోదం తెలుపగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. భూదాన్ భూముల కేసులో ఈడీ సోదాలు, వ్యాపారి మునావర్ ఖాన్, కదిరున్నిసా, ఎంఏ సుకూర్ ఇండ్లు, ఆఫీసులో తనిఖీలు, వింటేజ్ BMW కార్లు, 25 లక్షల నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో వీరంతా నిందితులు. గతంలో నాగారంలో 42 ఎకరాలు 33 గుంటలు అన్యాక్రాంతం. ఐఏఎస్ అయోమ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడే భూముల బదలాయింపు, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భూదాన్ భూములకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. అందులో పాల్పడిన వారు, అందులో ఇన్వాల్వ్ ఉన్న వారిలో ఇళ్లలో సోదాలు కూడా జరుపుతూ ఉంది. భూ సమస్యలపై మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. సో ధరణి పోర్టల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న పెండింగ్లో ఉన్న ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా కొంత మేరకు తిరస్కరించబడుతున్నాయంట. మళ్ళీ ఈ భూభారతి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాల్సిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా అవగాహన సదస్సులు, రెవెన్యూ సదస్సులు నిర్వహించినప్పుడు మాన్యువల్గా వెళ్ళి, అంటే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో వెళ్ళి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో మళ్ళీ అప్లై చేసుకొని వీలైతే ఉంటుంది. తిరస్కరించడమే ఎక్కువ. భూభారతి చట్టం తీసుకురావడమే కాకుండా ఇందులో తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ స్థాయిలో అధికారులను వికేంద్రీకరించారు. దీంతో చిన్న చితక సమస్యలన్నీ తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందులో భాగంగానే ధరణి నుంచి వచ్చిన పెండింగ్ అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు చేయకుండానే, కారణాలు చెప్పకుండానే పాత అప్లికేషన్లను ఒక్కొక్కటిగా తిరస్కరిస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం రిపోర్ట్లు కూడా పెట్టకుండానే రిజెక్ట్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో తహసీల్దార్ల స్థాయిలో ఉన్న 37,000 పెండింగ్ అప్లికేషన్లు ఒకేసారి 20,000కు తగ్గిపోయాయి. ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్ లెవెల్లో పెండింగ్లో ఉన్న మిగతా 40,000 అప్లికేషన్లలో దాదాపు సగానికి పైగా క్లియర్ చేసినట్లు పైకి నివేదించారు. వీటిలో పరిష్కారమైనవి అరకొరగా, తిరస్కరించినవే అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సో కొత్త వాటికి భూభారతి రూల్స్ ప్రకారమే క్లియరెన్స్. ధరణిలో అప్లికేషన్లు రిజెక్ట్ కావడం, కొత్తగా భూభారతి చట్టం రావడంతో గతంలో పరిష్కారం కాని తమ సమస్యలు ఈసారైన పరిష్కారం అవుతాయనే నమ్మకంతో చాలామంది రైతులు ఆయా మాడ్యూళ్ల కింద అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. భూభారతిలో ప్రతి అప్లికేషన్కు కొంత నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ భూభారతి పోర్టల్లో కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి దరఖాస్తును కూడా భూభారతి చట్టం రూల్స్ ప్రకారమే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా అందుకు సరైన కారణం చెప్పాల్సిందే. పైగా నిర్దేశించిన సమయంలో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రైతులు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు ఇబ్బంది ఉంటే రెవెన్యూ సదస్సులు నిర్వహించి వరకు ఆగాలని అధికారులు చెప్తున్నారు. గతంలో ధరణి పోర్టల్లో వచ్చిన అప్లికేషన్లను ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే అధికారులు రిజెక్ట్ చేస్తున్నారట.
40,000కు పైగా ఉన్న అప్లికేషన్లు దాదాపు కొన్ని రోజుల్లోనే 20,000కు అయిపోయినాయి. సో ఇది చూడొచ్చు. ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసేద్దాం. కేసీఆర్కు సీఎం పదవి కాంగ్రెస్ పెట్టిన భిక్ష, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మహేష్ కుమార్ గౌడ్. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా? డబ్బు కోసం దొంగ పాస్పోర్ట్ల బిజినెస్ చేసిన చరిత్ర నీది. 1,000 కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇవాళ నకిలీ గాంధీలు అంటావా? కిషన్ రెడ్డితో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని ఫైర్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్. కేసీఆర్ వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు స్పందిస్తూ ఉన్నారు. అటు పొన్నము వీరంతా కూడా, పొంగులేటి, మంత్రి సీతక్క వీరంతా కూడా స్పందించారు. అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్కు సీఎం భిక్ష పెట్టింది సోనియా గాంధీ అని, తిన్నింట వాసాలు లెక్క పెట్టడము అలవాటే అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సో గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పక్కన షబీర్ అలీ, అనిల్ కుమార్ యాదవ్. అశ్లీల కంటెంట్ నియంత్రించండి, లేకపోతే నేరాలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఓటీటీలకు సుప్రీం నోటీసులు. ఓటీటీలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అడల్ట్ కంటెంట్ నియంత్రించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రంతో సహా పలు ఓటీటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది. సో సోషల్ మీడియా ఓటీటీలలో అశ్లీలత పెరుగుతుంది. చాలామంది ప్రభావవంతులు చెడిపోతూ ఉన్నారు. సో ఈ మేరకు కేంద్రానికి సుప్రీంకోర్టు అయితే కొన్ని సూచనలు అయితే చేసింది. ఇవి వెలుగు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడతాం కేటీఆర్. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. వరంగల్ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలకు చెప్పిన సందేశం ఇదేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, దానికి నిదర్శనం కేసీఆర్ నిర్వహించిన ఈ సభనేనని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిన్న టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. కేసీఆర్ స్పీచ్లో క్లారిటీ లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఈ సభలో ప్రతి ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి మాటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందిస్తూ ధీటుగానే సమాధానాలు ఇస్తూ ఉన్నారు. 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించిన కేంద్రం. భారత్పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ ఛానళ్లు. డాన్, జియో న్యూస్ వంటి ప్రముఖ యూట్యూబ్ వార్తా ఛానళ్లపై నిషేధం. పహల్గాం దాడిపై బీబీసీ వార్తకు కూడా ఖండన. ఉగ్రదాడి బదులు తీవ్రవాదుల దాడి అని పేర్కొన్న బీబీసీ. సో పాక్కు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయడం జరిగింది, నిషేధం విధించడం జరిగింది. బ్యాన్ కాదు కానీ నిషేధం అయితే విధించడం జరిగింది. మావోయిస్టుల కోసం ఆగని వేట. మందు పాత్రల తొలగింపు అతిపెద్ద సవాల్. 3 బేస్ క్యాంపుల ఏర్పాటుకు సన్నాహాలు. మావోయిస్టులకు మద్దతుగా వామపక్ష పార్టీల ర్యాలీలు. సీఎంను కలిసిన శాంతి చర్చల కమిటీ నేతలు. సామాజిక సమస్యగా పేర్కొన్న సీఎం రేవంత్. ఆపరేషన్ కాకార్ ఆపాలని కేంద్రానికి కేసీఆర్ వినతి. శాంతి చర్చలపై నోరు మెదపని కేంద్ర ప్రభుత్వం. సో 2 సార్లు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు చర్చలకు సిద్ధంగా అని చెప్పి కూడా. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ పేరిట చేపడుతున్న మావోయిస్టులపై దాడులు ఆపడం లేదు. మరి ఎందుకో తెలవడం లేదు. అక్కడ భారీ బంకను కూడా గుర్తించారు కర్రెగుట్టల్లో. అటు వామపక్షాలు, మిగతా పార్టీల నాయకులు కూడా వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఆపరేషన్ కాగార్ను వెంటనే ఆపేయాలని శాంతి చర్చల కమిటీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి విన్నవించారు. కేంద్రానికి వినతి పత్రం సమర్పించి ఆపే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కోరారు. ప్రధాన వార్తలు ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ ఖార్గే విమర్శాస్త్రాలు. పహల్గాం దాడిపై అఖిలపక్ష భేటీకి మోడీ గైర్హాజరుకు ఆక్షేపణ. దేశ గౌరవానికి హాని సమయంలో బీహార్లో మోడీ ఎన్నికల ప్రసంగం. ఆయన తమ నుంచి ఏ సహాయం కోరుతున్నారు? 26 మంది ప్రజలను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు ఏర్పాటైన అఖిలపక్ష సమావేశానికి హాజరు కానందుకు ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సోమవారం తూర్పారబట్టారు. జైపూర్లో సంవిధాన్ బచావో ర్యాలీలో ఖార్గే ప్రసంగిస్తూ దేశ గౌరవానికి హాని కలిగినప్పుడు మీరు బీహార్లో ఎన్నికల ఉపన్యాసం ఇస్తుండడం దేశం దురదృష్టమని అన్నారు.
ఉగ్రదాడి నేపథ్యంలో అఖిలపక్షం భేటీ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హాజరు కాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖార్గే గారు తీవ్రంగా విమర్శించారు. అటు బీహార్లో ఎన్నికల ప్రసంగంలో పాల్గొనడం ఏంటి, ఇంత పెద్ద స్థాయిలో జరిగినప్పటికీ మీరు స్పందించకపోవడం ఏంటని చెప్పి కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నెక్స్ట్ ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసేద్దాం ఫటాఫట్. గుజరాత్ను చిత్తుగా ఓడించిన రాజస్థాన్. ఇక్కడ చూడొచ్చు వైభవ్ సూర్యవంశీ ఈయననే 14 సంవత్సరాలు, కేవలం 14 ఏళ్ల కుర్రాడు. నిన్న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు, ఓ చరిత్రను సృష్టించాడు. కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. సో ఇవి ఏప్రిల్ 29కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడవారు.